నవ్వండి శ్రీముఖి గారు. మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు, జరంత నవ్వు జిలేవి నవ్వరాదే. ఈ 13 సంవత్సరాల్లో ఒక షోని ఒక ఫినిషింగ్ లింక్ ఇవ్వకుండా అలా ఫస్ట్ టైం వాకౌట్ చేయడం ఇదే. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఒక పక్క విపరీతమైన కోపం ఉంది, బట్ ది 3 of them ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. అసలు రావడానికి కూడా సిద్ధంగా లేరు. నీకు నచ్చితే ఆడిషన్స్ అప్పుడు కనిపించిన కసి మెల్లిమెల్లిగా ఈ షో అవుతున్నప్పుడు ఆ కసి అనే ఫ్యాక్టర్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. ఇదే మీ సెకండ్ ఛాన్స్ అని భావించి ఫస్ట్ అయితే మీ 15 మంది నుంచి ఇంకొకసారి ఒక ప్రామిస్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే మాస్టర్ గారు. పక్కా కదా? అమ్మ తోడు మాస్టర్ గారు. నేను వాళ్ళని పిలిచి మీతో మాట్లాడడానికి ఒక ప్రయత్నం, నా వంతు ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ నో, ఐ ట్రై. మాట్లాడడం జరిగింది, ప్రామిస్ చేశారు దట్ ఇక మీదట వాళ్ళు చేసే ఏ పనైనా మనం తలెత్తుకునేలాగా ఉంటుంది తప్పితే మనం తలదించుకునేలాగా ఉండదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అండ్ ఎస్పెషలీ ముగ్గురు సంచాలక్స్ నిన్న గేమ్ ఆడారు కదా, ఎస్పెషలీ మనీష్. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి చెప్తారా ఏమన్నా? యా, ఎనీబడీ వుడ్ లైక్ టు స్పీక్? ఫస్ట్లీ ఐ రియల్లీ వాంట్ టు సే సారీ టు జూరీ. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. ఊరియే కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పండి. మీలో మీరు చర్చించుకొని మీ ముగ్గురు గనుక ఒక టీం అయితే ఆ టీం ని లీడ్ చేసే లీడర్ ఎవరా అనేది సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. ఎవరు లీడర్? ఏం చెప్పి కన్విన్స్ చేసావు సామి? వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది, నాకు ఛాన్స్ రాలా. ఇదే నేను చెప్తుంది, మీకు అర్థం కాదు. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుండి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ముగ్గురులో ఎవరికి కావాలో డిసైడ్ చేసుకోండి చెప్పండి అంటే ఇదే చెప్తారా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వీక్ పీపుల్ ని వీక్ కాదు, కంపారేటివ్ వాళ్ళకన్నా వీళ్ళు వీక్. మాట చెప్పు ముందు. ఎందుకు అరుస్తున్నా? పిచ్చిలేసిందా? నీకేమనిపించిందో, నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావు అది ఏంటో చెప్పు. ఆపోజిట్ వాళ్ళు వీక్ అయితే నాకు ఈజీగా ఉంటది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. ఈజ్ ద ఆన్సర్. సెట్. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెనసల మీద నాకు వచ్చిన కోపానికి ఆపర్చునిటీ, ఐ డోంట్ వాంట్ టు లూజ్. మీరు కొన్ని టాస్క్ లో గానీ కొన్ని రియాక్షన్స్ కానివ్వండి, తెలియకుండా కొంచెం అతి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? ఆ బ్యాలెన్స్ నా దగ్గర ఉందని నేను అనుకుంటా యాజ్ ఎ లీడర్. ఒక నిమిషం నేను చెప్పను, లీడర్ అనేవాడు ముందు లీడ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? లాస్ట్ 30 seconds టు గివ్ us the leader. సమస్య లేదు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. ప్లీజ్. తను లూజర్ కెప్టెన్, నేను ఫ్రాంక్ చెప్తున్నా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? 3 times కెప్టెన్ అయింది, 2 times కెప్టెన్ గా విన్ అయింది. హౌ కెన్ యు సే దట్? 2 times కెప్టెన్ గెలవడానికి కారణం టీమ్ మెంబర్స్. అంత నోట్ తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. సో ఒక ఓటు నీకు, ఒక ఓటు హరీష్ కి. ఇప్పుడు ప్రియా, హి ఇస్ అన్ఫిట్ యాజ్ అ పర్సన్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పక్కనోళ్ళని ఇది మీరు వ్యక్తిగతంగా నీచంగా చూపించడానికి వ్యక్తిగతంగా పర్సనల్ గా మాట్లాడద్దు. అనవసరంగా మాట్లాడుకో. అడుగుతున్నా, చెప్పేది చెప్పు. దొబ్బింది ఏమన్నా నీకు? నేను అవ్వాలనుకుంటున్నా. నాకు అవ్వాలనే ఉంది, అందరికీ అవ్వాలనే ఉంది. మళ్ళీ ఏం చేద్దాం మరి? ముగ్గురు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మాట్లాడమే రాదన్నప్పుడు నేను లీడర్. మాట్లాడడం రాదు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా, నేను పాయింట్లెస్ గా మాట్లాడాను ప్రతిసారి. చెప్పనా? You don't know where to stop, you don't know when to start. Yes. I think I'm balanced in both. వచ్చిందండి వయ్యారి. నేను ఆడను, నేను చేయను, నాకు నడు నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళంట? పర్లగాయనికి వచ్చిన ఫ్రెండ్స్ నీ బ్రెయిన్ వల్ల జడ్జెస్ బయటకు పోయారు కదా. ఆ ఎపిసోడ్ లో ఇప్పుడు నాకు రావాలి స్టార్. ఆ స్టార్ నేను మిస్ అయినా. ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు అరవడానికి? మీ డిస్కషన్ చూసిన తర్వాత చిన్న ఉచిత సలహా ఇవ్వాలనిపించింది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు.
ఎస్, మీ ప్రశ్న ఏంటనంటే ఇక్కడున్న వీళ్ళిద్దరిలో స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు? ఏ నీకు తెలీదా? నాకు క్వశ్చన్ అడుగుతావా? అతను పెట్టేశాడు ఆల్రెడీ. పెట్టేశాడా? ఇదంతా ఈ తొక్కలో డిస్కషన్ ఏంటంటున్నాడు అతను. పిల్ల పంచాయతీ కళ్యాణ్ క్వశ్చన్ అడగానే అంటే ఎన్ని ఐపీఎస్ రంగానే ఈయన జస్ట్ మైక్ లో పైకి పెట్టి ముందుకు వచ్చేసారు. ఎందుకు ఆయన అడిగారు కాబట్టి ఆయన తన్ను అడిగితే ఈసారి ముందుకు వచ్చారు. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? దట్స్ ద రైట్ ఆన్సర్. నాగా గెట్స్ ఎ పాయింట్. అట్లుంటది మనతోని ముచ్చట. ఇద్దరు పవన్ లీడ్స్ చేస్తున్న టీమ్ కి ఒక్క పాయింట్ రాలేదు. మిగతా 3 టీమ్స్ కి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. ఇంకా నిద్ర లేవని లైన్ సీను 0. చూసుకోరా సీను. ఫస్ట్ ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావా? క్వశ్చన్ ఏంటి? ఇన్ని సార్లు చెప్పినా తుత్తరొద్దని ఎవ్వడు వినే పొజిషన్ లోనే లేడు. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. మనీష్ గెట్స్ ఎ పాయింట్. దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడ ఏం చేయలేం. ఏమో అన్నావు? I can't do all those cheap things. Pushing. Table cheap, very cheap. Cheap things, pushing. Cheap things. అది గేమ్ అమ్మా. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. టీమ్ గ్రీన్ విన్నర్. క్లాప్స్ బా. హౌవెవర్ నేను బాగా ఆడానని మీరు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీలో ఒక మనిషిగా సామాన్యుడిగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా నాకు ఓటే సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నా. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థాంక్యూ. ఈ రోజు ఎల్లో కార్డ్ ఎవరు తీసుకుపోతున్నారు? వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఇప్పుడు చేస్తారంట అని మాకు అబద్ధం చెప్పిన నీకు ఇస్తాను నేను ఎల్లో కార్డ్ ఫస్ట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నేను కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడగాలను. అడుగు. షాకిబ్ ప్లీజ్ స్టాండ్ అప్. ఈ రోజు మీరు ఏం చేశారు? ఏం లేదు, డొల్లా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.